Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. మలయాళంలో ఎప్పుడు డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్న మూవీస్ వస్తుంటాయి. ఒక కాన్సెప్ట్ ని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీసి హిట్ కొడుతుంటారు. అలా వచ్చిన మూవీనే సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శిని అంటే ఇంగ్లీష్ లో మైక్రోస్కోప్. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ లాంగ్ రన్ లో 50 crores ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో నజీరేతో పాటు బసిల్ జోసెఫ్ కూడా యాక్ట్ చేశారు. ఒక సింపుల్ స్టోరీని ఎంత గ్రిప్పింగ్ గా తీయొచ్చో అంత గ్రిప్పింగ్ గా తీశారు ఈ మూవీ. మలయాళం రైటర్స్ సింపుల్ స్టోరీస్ తోనే మంచి కలెక్షన్స్ ని తీసుకొస్తారు. దానికి ఎగ్జాంపుల్ సెప్టెంబర్ లో వచ్చిన కిష్కింద కాండం మూవీ. ఆ మూవీది 7 crores తో తీస్తే 75 crores ని కలెక్ట్ చేసింది. ఈ సూక్ష్మదర్శిని కూడా అలాంటి సింపుల్ స్టోరీనే. ఈ కథ సింపుల్ దే అయినా చాలా ఎంగేజింగ్ గా చూపించాడు డైరెక్టర్. మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా విజువల్ గ్రాండియర్ విఎఫ్ఎక్స్ కన్నా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక సూక్ష్మదర్శిని ప్లాట్ విషయానికి వస్తే ప్రియా అంటే నజీరియా తన చుట్టుపక్కల జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ. తన హస్బెండ్ తన పాపతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే మాన్యువల్ అంటే బసిల్ జోసెఫ్ అన్హెల్దీగా ఉన్న వాళ్ళమ్మ రికవర్ కావాలని సొంతూరికి తీసుకొస్తాడు. అతడి పక్కింట్లోనే ప్రియా ఫ్యామిలీ ఉంటుంది. మాన్యువల్ వచ్చిన కొద్ది రోజులకే అతడి ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు ప్రియా గుర్తిస్తుంది. ఓ రోజు రాత్రి మాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది. ఆమెకున్న మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ కారణంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆ వీధిలోని వారందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అంతా కూడా ఒక స్ట్రీట్ లోనే జరుగుతుంది. అయినా కూడా మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు డైరెక్టర్. పర్ఫార్మెన్సెస్ వైజ్ నజీరియా అండ్ బసిల్ జోసెఫ్ వాళ్ళ రోజులో వాళ్ళు బాగా చేశారు. క్రిస్టో ఇచ్చిన బీజియం అయితే సినిమా మూడికి బాగా సెట్ అయింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వచ్చే బీజియం ఇంకా బాగుంది. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. గైస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.